పరిశుద్ధుడమైన దేవా, కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా రాజా, మీకు వందనాలయ్యా. మాకు మరొక దినం ఇచ్చారు ప్రభా. ఉదయకాల సమయంలో ఇదిగో నీ పాదాల చెంతకు వస్తున్నాం నాయన. నీవు సృష్టికర్తవు ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమయ్యా తండ్రి. ఈ దినమంతటిని కూడా ఇదిగో నీకు అప్పగిస్తున్నాం. ఈ దినమంతయు మీరు ప్రతి నిమిషం మాతో ఉండండి నాయన. పాపపూరితమైన లోకంలో ఎలా జీవించాలో మాకు తెలియదయ్యా. అయా ఈ లోక ఆకర్షణలకు ప్రభు అనేక సార్లు లొంగిపోతూ అయా ప్రభు నీ వాక్యానికి విరోధమైన జీవితం జీవిస్తామేమో. అందుకే ప్రభు నీ సహాయం కోరుకుంటున్నాము నాయన. అయా మీరు రండి, పరిశుద్ధాత్మ దేవ మీరు మాతో ఉండండి, మమ్మల్ని నడిపించండి. తండ్రికి ఇష్టకరమైనటువంటి, తండ్రికి ప్రియమైనటువంటి ఆయా విధానంలో మేము ఉండడానికి నీ కృప మాకు అనుగ్రహించండి దేవా. దేకాల ఆరాధనలో మాతో ఏకీభవిస్తున్న బిడ్డలందరితో మీరు ఉండండి పరిశుద్ధ. మీ ప్రత్యేకమైన సన్నిధి, మీ తాకుదల మాకు దయచేయండి అయ్యా. నీ ఒక్కసారి తాకితే చాలయ్యా మా జీవితాలు నాయన. అయ్యా నీ ఒక్క మాట చాలయ్యా మా జీవితాలు అయా. ఉదయకాల సమయంలో మమ్మల్ని కృపకు అప్పగించుకుంటున్నాం. మీరు రండి, మీరు మాతో ఉండండి, మీరు మహిమను పొందుకోమని యేసు ప్రశస్త నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడి ప్రభుని గణపరచండి. ఇది మీకు ఇవ్వబడిన అవకాశం. మేము పాడుతున్నాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, అమ్మ మీరు మ్యూట్ తీవా. కళ్యాణి ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులనాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షముగా యుద్ధమును చేసిన దేవా. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండెను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా పేతురును బంధించిన చెరసాలలో వేసిన, పేతురును బంధించిన చెరసాలలో వేసిన సంఘము ప్రార్థించగా
సంఖ్యలు విడిపోయెను. సంఘము ప్రార్థించగా సంఖ్యలు విడిపోయెను. యెహోవా నీ నామము సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనులకైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన. చెరసాలలో వేసిన సంఖ్యలు బిగించిన. పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రాంతాలయ. పాటలతో ప్రార్థించగా చెరసాల ప్రాంతాలయ. యెహోవా నీ నామము మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని. మానవుల రక్షణ కొరకై నీ ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. ఎంతో బలమైనది. ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. హల్లెలూయా. హల్లెలూయా. మరికొన్ని నిమిషాలు ప్రభుని స్తుతిద్దాం. అదే విధంగా మనము ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లివడిలో పవలించు ప్రభుని స్తుతిద్దాం. తల్లివడిలో పవలించే బిడ్డ వలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి వడిలో పవలించే బిడ్డ వలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. తల్లి వడిలో పవలించే బిడ్డ వలనే తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా. నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు, ప్రేమతో నడిపితివి, నీ ప్రేమతో నడిపితివి. తల్లివడిలో పవలించే బిడ్డ వలెనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. తల్లివడిలో పవలించే బిడ్డ వలెనే తండ్రి నీ వడిలోనే ఒదిగి తినయ్యా. నీ ఉపకారం స్మరించి, నీ ఉపకారం స్మరించి స్తుతి స్తోత్రం తెలిపెదను.
తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా మంచి కాపరి జీవ కాపరి మంచి కాపరి జీవ కాపరి హృదయ పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా ఆహారమై వచ్చితివా ఆత్మలో కలసితివా నా ఆత్మలో కలసితివా కలివడిలో పవలించి బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా కలివడిలో పవలించి బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా నిన్ను నేను పట్టుకొంటిని నిన్ను నేను పట్టుకొంటిని భుజము పైన సోలగాను నీ భుజము పైన సోలగాను నీరే కల నీడలో నుండి నీరే కల నీడలో నుండి లోకాన్ని మరచెదను ఈ లోకాన్ని మరచెదను తల్లివడిలో పగలించి బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా తల్లివడిలో పగలించి బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా రేం పగలు వెదికానయ్యా రేం పగలు వెదికానయ్యా నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను నే నీ నామం చాటెదను తల్లివడిలో పవలించే బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా తల్లివడిలో పవలించే బిడ్డవలెనే తండ్రి నీ వడిలోని ఒదిగితినయ్యా వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయ్యా నీ హస్తం విడువనయ్యా భయమన్నది లేనే లేదు భయమన్నది లేనే లేదు ప్రేమతో నడిపితివి నీ ప్రేమతో నడిపితివి తల్లివడిలో పవలించే బిడ్డవలెనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా తల్లివడిలో పవలించే బిడ్డవలెనే తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా 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 అవును దేవా అవును యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నీకు వందనాలు హల్లెలూయా 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 పరిశుద్ధుడానికి స్తోత్రాలు 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 స్తుతిద్దామా నిజ
నిజంగా ఒకరి తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. నిజంగా ఆయన భుజము పైన మనము వాలి మన వేదన, మన బాధ అన్నింటినీ కూడా అర్థం చేసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది యేసయ్య ఒక్కడే. కొన్ని సందర్భాల్లో నీ ప్రియమైన భార్యని అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ భర్తని అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ యేసయ్య తప్పక నిన్ను అర్థం చేసుకుంటాడు. ఆయన ఒక్కడే మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన ఒక్కడే మనల్నిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రము నాయన. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన లేదు, నీ హస్తం విడువనయ్యా, నే నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నదే లేనే లేదు, ప్రేమతో తాకితివి, నీ ప్రేమతో తాకితివి. మన జీవితంలో దేని గురించి మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ ఉదయకాల సమయంలో దేని నిమిత్తం ఒకరు నువ్వు భయపడుతున్నావేమో, నువ్వు దేవుని హస్తాల్లో ఉన్నావు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తములో ఉన్నాము. ఆయనకి మన జీవితంలో సమస్తము తెలుసు. ఆయనకి రేపేం జరిగిద్దో తెలుసు. ఆయనకి ఈ రోజు ఏం జరుగుతుందో తెలుసు. నీ జీవితంలో, నా జీవితంలో సమస్తము ఆయనకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనము భయపడవలసిన అవసరము లేదు. ఒక తల్లి ఒడిలో ఒక చిన్న బిడ్డ ఎంత సేఫ్టీగా పడుకుంటారు, ఎంత సంతోషముగా ఉంటారు, ఎంత భద్రతతో ఉంటారు. మనము కూడా అలాగే మన దేవుని సన్నిధిలో ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. రాజానికి వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రము నాయన. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదాను, నీ భుజము పైన సోలెదాను, నీరే కల నీడలో నుండి, నీరే కల నీడలో నుండి లోకాన్ని మరచితిని, ఈ లోకాన్ని మరచితిని, తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా, తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా. రేయింపగలు వెదికానయ్యా, రేయింపగలు వెదికానయ్యా, నీకై వేచితిని, నే నీకై వేచితిని, నా జీవిత కాలమంతా, నా జీవిత కాలమంతా నీ నామం చాటెదను, నే నీ నామం చాటెదను, తల్లివడిలో పవలించే బిడ్డవలెనే, తండ్రి నీ వడిలోనే ఒదిగితినయ్యా, తల్లివడిలో పవలించే
చెల్లిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీకు కృతజ్ఞత అర్పణలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో గొప్ప ఆదరణ నీ సన్నిధిలో సంతోషము దొరుకుతుందయ్యా. నీ సన్నిధిలో గొప్ప ధైర్యము పొందుకుంటున్నావయ్యా. నీ సన్నిధిలో ప్రభా గొప్ప నిరీక్షణ ఉందయ్యా. నీ సన్నిధిలో ప్రభా ఈ లోకంలో ఎక్కడ పొందుకొని సంతోషం ఉంది దేవానికి స్తోత్రాలు నాయన. అయా గొప్ప ఆదరణ దొరుకుతుంది దేవానికి స్తోత్రాలు నాయన. దేవానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం. వందనాలు యేసయ్యా వందనాలు. గార్మెంట్స్ దగ్గర దగ్గరికి వెళ్ళిపోతున్నాం. నిన్ను నేను పట్టుకొంటిని, నిన్ను నేను పట్టుకొంటిని, భుజము పైన సోలెదాను, నీ భుజము పైన సోలెదాను. నీరేకల నీడలో నుండి, నీరేకల నీడలో నుండి లోకాన్ని మరచితిని, ఈ లోకాన్ని మరచితిని. అవును దేవా, ఈ లోకంలో ఏది ఆకర్షించలేనంతగా మీరు నన్ను ఆకర్షించండి. ఈ లోకంలో ఏది మమ్మల్ని ఆకర్షించలేనంతగా మీరు మమ్మల్ని ఆకర్షించండి అయ్యా. దేవా మమ్మల్ని నీ యొద్దకు ఆకర్షించండి ప్రభు. ఈ లోకంలో ఏది కూడా మాకు మీకంటే ఎక్కువ కాకూడదు నాయన. దేవా మమ్మల్ని నీ వద్దకు ప్రభు ఆకర్షించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. వందనాలు 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 తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నీకు వందనాలయ్యా. యేసు త్రియేక దేవా నీకు స్తోత్రాలు 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 నాయన స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. దైవజనులు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మనందరినీ ప్రేమతో ఈ ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక నూతన జనాన్ని అనుగ్రహించాడు. అందును బట్టి మనం ఆ దేవాతి దేవునికి మహిమ చెల్లించవలసిన వారమైన అందరం కూడా యేసయ్యా నీకు స్తోత్రం చేద్దాం. అందరూ కూడా యేసయ్యా నీకు స్తోత్రం చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం. హల్లెలూయా. ఓకే, రాత్రి అంతా దేవుడు మనకి మంచి నిద్రనిచ్చాడు. ఆమేన్. ఏమండి కొంచెం నవ్వండి. హలో, అందరికి దేవుడు మంచి నిద్ర ఇచ్చాడా? ప్రైజ్ గాడ్. దేవుడు మనకి చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన మన జీవితాల్లో మరొక నూతన దినంలోనికి మనం ప్రవేశపెట్టాడు. నేను రోజు చెప్తూ ఉంటాను ఈ విషయాన్ని. మనం మంచివారమనో గొప్పవారమనో కాదు, కానీ దేవుడి కృప చేత మనల్ని బ్రతికించాడు. ఆమేన్.
ఆయనకి మనం ఏమి ఇచ్చినానో ఆయన రుణాన్ని మనము తీర్చుకొనలేం. ఆయనకి మనం ఏదైనా ఇవ్వగలిగినది ఏదైనా ఉంది అని అంటే అది కేవలం స్తుతి మాత్రమే. ఆమేన్. మనము దేవునికి ఏదైనా ఇవ్వగలిగినది ఉన్నది అంటే అది కేవలం స్తుతి మాత్రమే. కనుక ఈ ఉదయ కాలము దేవుని స్తుతించే భాగ్యం మనకి దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి ఆ దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో 2 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేయబోతూ ఉన్నారు. 2 విషయాలు ఈ ఉదయకాలం. ఒకటి హెచ్చరిక, ఒకటి సరి చేసుకొనుటకు, రెండవది దేవుని దీవెన. ఈ 2 విషయాలు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా మీరు సిద్ధపడ్డారు, నేను నమ్ముతూ ఉన్నాను. రాత్రి దేవాతి దేవుడు మనతో మాట్లాడిన రీతిగా దేవుడు మనకు చెప్పిన దానిని, అది పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా నమ్మాలి. అది రాత్రి మనతో చెప్పింది. సో ఈరోజు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22, 23, 24 వాక్యాలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. 25 కూడా చదవమ్మా. 25, 26 కూడా చదవమ్మా. మనము ఆత్మను అనుసరించి జీవించు వారం అయితిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందుము. ఒకరినొకరు వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. ఆమేన్. మొదటి విషయం దేవుడు మనతో మాట్లాడేది గమనిద్దాం. ఇక్కడ పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయం, ఈ గలతీ పత్రికలో ఆత్మానుసారులు శరీరానుసారులని ఆయన అబ్రహాముకు శారా గురించి, హాగరు బిడ్డల గురించి ఆయన వివరిస్తూ వస్తాడు. వచ్చిన తర్వాత 16వ వచనం నుంచి 5వ అధ్యాయంలో ఆత్మానుసారులు శరీరానుసారులు ఎలా ఉంటారో ఆయన చక్కగా వివరించారు. ఆత్మ శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఉన్నవి అని చాలా స్పష్టంగా ఆయన 16, 17 వచనంలో తెలియజేస్తారు. 18వ వచనం నుంచి 19 వచ్చి 21వ వచనం వరకు శరీర కార్యములు ఏమై ఉన్నవో పౌలు గారు స్పష్టంగా తెలియపరిచారు. ఇవి మీరు అనేక మార్లు చదివి ఉంటారు కూడా, శరీర సంబంధమైన కార్యాలు ఏంటివని. 22 వచనంకి వచ్చేసరికి ఆత్మ ఫలం ఏంటి? శరీర ఫలం 19వ వచనం నుంచి రాయబడ్డాయి. ఆత్మ ఫలం 22వ వచనం రాయబడింది. ఏంటి ఆత్మ ఫలం అని అంటే, అది కంఠస్థ వాక్యం మనందరికీ కూడా. ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఆత్మ, మనలో దేవుని ఆత్మ నివాసం చేస్తుంది కనుక ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనలో నుంచి బయటకు వచ్చేటువంటి కార్యాలు ఇవి, బయటకు కనబడేటువంటివి. ప్రేమ అనేది ఈ 9 కూడా మనం గమనించాలి. అయితే తర్వాత ఆయన అంటారు 23, ఇట్టి వాటికి విరోధమైన
నియమం ఏదీ లేదు. అంటే వీటికి విరోధంగా ఏ యొక్క న్యాయం లేదు. దెర్ ఇస్ నో లా. ఎంతకంటే మంచివి, న్యాయమైనవి, సత్యమైనవి ఏవి ఉండవు. ఆ తర్వాత అంటారు ఆయన, క్రీస్తు యేసు సంబంధులు. క్రీస్తు యేసు సంబంధులు ఎవరండి? క్రీస్తు యేసు సంబంధులు. వారు ఏం చేశారట? శరీరమును దాని ఇచ్చలతోనూ, గుర్తుపెట్టుకొని గమనించండి, యేసు క్రీస్తుకు సంబంధించిన వారు అనగా యేసు క్రీస్తు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించి వారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని క్రీస్తు శరీరములో అనగా క్రీస్తు సంఘములో అనగా క్రీస్తు కుటుంబములో చేర్చబడిన వ్యక్తులు క్రీస్తు సంబంధులు. వారట ఎవరు ఏం చేశారంట వారు అనంటే, శరీరమునంట దాని ఇచ్చలతో అనగా దాని కోరికలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు అని పౌలు గారు చాలా స్పష్టంగా మనకి ఉదయం తెలియపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచనాల్లో నుంచి. మనము క్రైస్తవులం, మనము క్రీస్తు సంబంధులం, యేసయ్యని నమ్మిన వారం, ఆయనే నిజ దేవుడని, ఆయనే పరిశుద్ధుడని, ఆయనే మన పాపాల కొరకు ఆ కలువరి శిలువలో రక్తము కార్చాడు అని, ఆయన చనిపోయాడని, తిరిగి లేచాడని, రాబోతున్నాడని నమ్ముతున్నాం. మనం ఆయన సంబంధులం, అంటే ఆయనకు సంబంధించిన వారం, మనం ఆయన వారం. వీఆర్ బిలాంగ్స్ టు జీసస్. వీఆర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. వీఆర్ హిస్ బాడీ. ఆయన శరీరం, మనం ఆయన సంబంధులు. అయితే ఇక్కడ ఆయన ఒక గుర్తు చెబుతున్నాడు. క్రీస్తు సంబంధులు చేసిన ఒక పని ఏం చెబుతున్నాడంటే, క్రీస్తుకు సంబంధించిన వారు, క్రీస్తు బిడ్డలట శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను, దురాశలను సిలువ వేశారంట. గమనించాలి, యేసయ్యను నమ్మిన బిడ్డలు శరీర కోరికలు ఉంటాయి కదా అందరికీ. సహజంగా మనం ఏమంటాం, మనం శరీరాన్ని ధరించి ఉన్నాం గనకండి, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం గనకండి, మనకంటూ కొన్ని కోరికలు ఉంటాయండి, కొన్ని ఆశలు ఉంటాయండి అని కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది. అనిపించటంలో తప్పేమీ లేదు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాం గనక, ఈ శరీరానికి కొన్ని కోరికలు ఉన్నాయి గనక, ఈ శరీరానికి కొన్ని ఆశలు ఉన్నాయి గనక మనం తప్పకుండా ఆ విధంగా అనటం తప్పేమీ లేదు. కానీ ఒకటి మాత్రం మనం గుర్తెరగాలి, ఆత్మీయులంగా, క్రీస్తు బిడ్డలంగా, క్రీస్తు సంబంధులైతే శరీర కోరికల్ని, దురాశలను సిలువ వేశారంట. ఆమేన్. అనగా అర్థం ఏంటండి? నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 2 రోజుల క్రితం ఒక చిన్న పిల్లవాడిని తీసుకెళ్లి పెట్రోల్ చంపేశారు. దేని కొరకండి? ఎందుకు చంపాల్సి వచ్చింది? వారు న్యూస్ ప్రకారం డబ్బుల కొరకు వారు చంపారు. డబ్బులు దేనికండి? 45 లక్షలు అడిగారని చెప్పి న్యూస్ లో చెప్తున్నారు. ఒక మనిషి ఒక పూట అన్నం తినటానికి ఎంత డబ్బులు కావాలండి? వారు సంపాదించుకునే డబ్బులు సరిపోవా? ఏ రోజు వారు కష్టపడి పని చేసుకుంటే ఆ రోజు వారికి వచ్చే డబ్బులు భోజనానికి సరిపోవంటారా? సరిపోతాయి కదండి. భోజనానికి చక్కగా సరిపోతాయి కదండి. మనం గమనించగలిగితే ఈ దినాల్లో అండి చాలా మంది
శరీరానికి సంబంధించినటువంటి వాటిని పొందుకోవడానికి వారు చేయకూడనటువంటి పనులు చేసి వారి కీడు తెచ్చుకుంటున్నారు, మరొకరికి కీడు చేస్తున్నారు. అవునంటారా కాదండి? ఆలోచించండి. ఇప్పుడు ఎవరికి వచ్చిన దానిలో వారు సంతృప్తి చెందగలిగితే ఈ బాధలు ఉంటాయా అండి? ఈ సమస్యలు ఉంటాయా అండి? చూడండి, వారి శరీరం ఏం చేస్తుందంటే నీకు వచ్చేది సరిపోదు. ఇంకొకటి, అసలు వాడు ఎందుకు అలా చేసాడు? 45 లక్షలు ఎందుకు వాడికి అప్పుడే? అంటే వాడు ఒళ్ళు బద్ధకస్తుడై ఉంటాడు, సోమరుడై ఉంటాడు. అంత డబ్బు తీసుకుంటే ఒకేసారి ఏ కష్టపడకుండా బతకొచ్చు అనుకొని ఉంటాడు వాడు. ఈ రోజుల్లో చాలా మంది కష్టపడి పని చేయకుండా బతకాలని కోరుకునే వాళ్ళు ఉన్నారండి. దేవుడు మనం పని చేసుకోవాలని చెప్పాడు. పని చేసుకోకుండా ఆ యూట్యూబ్లో పెడుతున్నారు, మీరు ఇంట్లోనే ఉండి రోజుకి ఇన్ని వేలు ఎలా సంపాదించాలి, లేకుంటే మీరు ఎలా చేయాలి, ఇంట్లో కూర్చొని అంట. ఏమండి, యేసయ్య కష్టపడి పని చేయండిరా అంటే వేరే 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 చేస్తూ ఆశలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? శరీరం యొక్క ఆశలు అవి, దురాశలు. ఉన్న దాంతో సంతృప్తి చెందలేదు ఈ శరీరం. గమనించాలండి. ఇప్పుడు శరీర కోరికలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలని లేకుండా, ముసలివారని లేకుండా అత్యాచారాలు చేస్తున్నారండి తాగి. ఈ మధ్య మనకు తెలుసు, మొన్న కూడా వేరే రాష్ట్రంలో ఒక చిన్న అమ్మాయిని 14 సంవత్సరాలు ఏమో ఎంతో మంది అత్యాచారం చేసి చంపేశారు. అలా రోజుకి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏంటండి అది శరీర కోరిక అండి. దాన్ని శరీర కోరిక, అది దురాశ. చాలా మంది యేసయ్యను నమ్ముకొని కూడా ఆ శరీరానికి ఉన్న కోరికలను తీర్చుకోవటానికి వారు ప్రయాసపడతా ఉంటారు. గమనించండి, ఇవన్నీ దేని ఫలాలంటే శరీరం యొక్క కోరికల యొక్క ఫలాలు, శరీరం యొక్క ఫలాలు, శరీర ఆశల యొక్క ఫలాలు. అందుకే ఈ లోకంలో అనేక మంది దేవుని నమ్మిన వారు కూడా ఉన్నారండి. వారిలో దేవుని నమ్మని వారు చెయ్యకూడనటువంటి దుష్కార్యాలు చేస్తూ ఉన్నారండి. కారణం, వారు నడిపించబడుతుంది శరీరము ద్వారా. ఆ శరీరం యొక్క కోరికలను వారు తీర్చుకోవటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు త్రాగుబోతులు ఉన్నారండి, తిరుగుబోతులు ఉన్నారండి, ఇంకా అనేక రకాల లోకంలో ఎంతో మంది ధనాపేక్ష కలిగిన వారు ఉన్నారండి. దేవుడు పలుకుబడి పొందుకోవాలని కోరుకునేవారు ఉన్నారండి. ఇవన్నీ ఏంటండి? నాకు పేరు రావాలి, నా గురించి గొప్పగా చెప్పుకోవాలనేవారు. ఇవన్నీ దేనికి సంబంధించినవండి? ఇవన్నీ శరీరానికి సంబంధించినవి. అంటే పౌలు గారు ఏం చెబుతున్నారు? వీటన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు సిలువలో ఆ ఆశలన్నిటినీ మేకులు కొట్టేశారు. అంటే ఇప్పుడు మనం ఈ శరీర కోరికల ప్రకారం మనం ఉండకూడదు. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు సంబంధులు ఈ శరీర కోరికలను తీర్చుకోవటానికి ఇష్టపడరు అంట ఆయన అంటాడు 25వ వచనంలో, మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతిమా, ఆత్మ అనుసరించి క్రమముగా నడుచుకుందాము. గమనించండి, మనం ఆత్మ చేత నడిపించబడిన వారమైతే ఆ ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా నడుస్తాం. తర్వాత హెచ్చరిక ఏంటంటే ఆయన అంటాడు, ఒకరినొకరు వివాదమునకు రేపుకోవద్దు అంటున్నాడు. చూడండి హెచ్చరిక. ఈరోజు చెప్పాం కదా, దేవుడు మనతో మాట్లాడే హెచ్చరిక ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, మన శరీర సంబంధులం కాదు నాన్న. మన శరీరము దాని ఆశలతోటి, దాని యొక్క దురాశలతోటి సిలువేయబడింది నాన్న. గుర్తుపెట్టుకోండి ఈ ఉదయకాలం. మనము ఒకరికితో ఒకరు వివాదం పెట్టుకోకూడదంట. అనగా గొడవలు పెట్టుకోకూడదు. కుటుంబాల్లో భార్య భర్తలు
గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. నాన్న గుర్తుపెట్టుకొని మనం యేసయ్యను నమ్ముకున్న వారు అలాగున వివాదం పెట్టుకోకూడదు. సంఘాలలో ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకుంటా ఉంటారు. నాన్న జాగ్రత్త, మనం సంఘంలో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు. అదే అంటున్నాడు, మనం క్రీస్తు సంబంధంలో మనం ఒకరితో ఒకరు వివాదములు రేపుకోకూడదు, వాదములు చేసుకోకూడదు, ఒకరిని ఒకరు పోట్లాడుకోకూడదు, ఒకరితో ఒకరు వాదించుకోకూడదు. రెండో విషయం అంటారు, ఒకరి యందు ఒకరు అసూయ పడకూడదు అంటారండి. గమనించండరా. ఒకటి, వివాదము రేపుకోకూడదు ఒకరికొకరు. రెండు, అసూయ పడకూడదు ఒకరి పట్ల ఒకరు అంటారు. గమనించండరా. మన క్రీస్తు సంబంధులో శరీరంలో చూడండి, మన ముఖాన్ని మనం చూసుకొని ఎంత ఆనందపడతామండి. గమనించండి, మన ముఖాన్ని మనం చూసుకొని ఆనందపడతామా లేదా? గమనిద్దాం ఒక్కసారి. మనం పొట్టిగా ఉన్నామని చెప్పి బాధపడతామా? మనం పొడవుగా ఉన్నామని చెప్పి బాధపడతామా? మన ముక్కు సన్నగా ఉందని చెప్పి బాధపడతామా? మన ముక్కు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా, మన కళ్ళు మంచిగా ఉన్నా లావుగా ఉన్నా, లేకుంటే మన శరీరంలో ఏ భాగం ఎలా ఉన్నా మనం ఏం చేస్తామరా? సంతోషపడతాం. శరీరంలో ఏ విధంగా అవయవ భాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చేయబడ్డాయో, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని ఇవ్వబడిందో, అదేవిధంగా సంఘంలో ఉన్న నీకు నాకు కూడా దేవుడు ఒక్కొక్క పని అప్పగించాడు. అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, ప్రతిరోజు నా ముఖమే కనపడుతుంది ఈ ల్యాప్టాప్లో, ఈ సెలలో. కాళ్ళు అనుకుంటా ఉంటాయా? పాస్టర్ గారు రోజు ఆ కళ్ళని ముక్కుని మూతిని మాత్రమే చూపిస్తున్నాడు. అసలు మమ్మల్ని కాళ్ళు అనుకుంటాయా? కాళ్ళని మమ్మల్ని అసలు చోపినే చూపించలేదు అందరికీ అనుకుంటాయా కాళ్ళు? చెప్పండారా. అప్పుడు నేనేం చెయ్యాలా? ఒక రోజేమో ముఖం చూపించాలా, రెండో రోజు తలక్రిందులుగా ఉండి కాళ్ళు చూపించాలా మీకు. ఒకళ్ళ నా శరీరంలో అవయవాలు అలాగా వాదించుకుంటా ఉంటే మీరే కనపడతారా? రోజు మీ నోరే కనపడాలా, మీ చెయ్యే కనపడాలా, మీ కళ్ళే కనపడాలా, మీ ముక్కే కనపడాలా, మీకు మీ చెవులే కనపడాలా? శరీరంలో మేము భాగాలమేం కాదా? మేమెందుకు కిందే ఉండాలి, మేమెందుకు అందరూ కనపడకూడదు అని అంటే మరి నేను తల క్రింద కుట్టి అనిపించాడు అంట. శరీరంలో ప్రతి అవయవం ప్రాముఖ్యమేనరా, గుర్తుపెట్టుకోవాలి. తలలో భాగాలు ముఖ్యమే, కాళ్ళు ముఖ్యమే. కానీ ఈ శరీరంలో కొన్ని భాగాలు వాటి పనిని చేయటానికి ముందుకు కనబడతాయి. అవి అందరి దృష్టిలో కనబడవచ్చు, కానీ కనబడినటువంటి కాళ్ళు కూడా శరీరానికి ప్రాముఖ్యమైనవే కదా. అనగా అర్థం ఏంటి? అసూయ. కొంతమందికి అసూయ ఉంటుందారా. ఏంటంటే ఎప్పుడు వాళ్ళే కనపడతా ఉంటారండి, మమ్మల్ని అసలు చూపిరండి. యూట్యూబుల్లో ఫేస్బుక్లో ఇదివరకంటే లేదనుకోండి, ఇప్పుడు అవకాశం ఉంది కదండి. ఎప్పుడు వాళ్ళేనా కనపడేది? పాటలు పాడటానికి వాళ్ళే, వాక్యం చదవటానికి వాళ్ళే, చిన్న ప్రోగ్రాం అయినా పెద్ద ప్రోగ్రాం వాళ్ళే. నేను అంటానరా, మిమ్మల్ని ఎవరు కనపడొద్దన్నారు? మిమ్మల్ని ఎవరు పాడొద్దన్నారు? అవకాశం ఇస్తున్నామర్రా మీ అందరికీ. రండి, పాడండి, ప్రభువుని గణపరచండి. అందుకని ఎవరు పడితే వారు పాడకూడదు కదమ్మా. కొన్నిసార్లు మన ఇంట్లో పాడుతుంటేనే పిల్లలందరూ అంటారు, మమ్మీ కొంచెం చిన్నగానే పాడుకో మమ్మీ, ఇంట్లో ఉండలేకపోతున్నాం అంటారా? అవునా? అంటే దాని అర్థం ఏంటి? నేనేం చెప్తున్నానంటే, దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని బట్టి నువ్వు మందిరంలో వాడబడాలి. నేను యూట్యూబ్లో కనపడాలి, లేకుంటే ఫేస్బుక్లో కనపడాలని చెప్పి స్వరం బాగలేకపోయినా ఇక్కడ నిలబడి పాడుతున్నావు అనుకో, పరిస్థితి ఏంటర్రా? రెండోసారి మన యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఎవరు చూడరు. నా మాట మీకు అర్థమవుతుందా? మనమేం మన మొక్కలే చూడాలని కోరుకుంటాం, కానీ జనాలేమో నీ మొక్కని చూడరు, నీ స్వరాన్ని వింటారు. వారు ఆశపడుతుంది దేని కొరకంటే మనం పాడేటప్పుడు ఆ పాట మన మొక్కలు చూడాలని కాదు మనం కోరుకోవాల్సింది. మనం పాడేటప్పుడు, మన వాక్యం చెప్పేటప్పుడు మన ద్వారా దేవుడు మహింపరచబడాలనే కదరా మన ఆశ.
ఆలోచించండి. కొంతమంది వాళ్ళే కనపడతారని చెప్పి వాళ్ళ మీద ద్వేషం. నీకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంటో గుర్తెరిగి నీవేం చేయాలంటే పాడేటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, సండే స్కూల్ చెప్పేటువంటి వారిని ఎంకరేజ్ చేయాలి, పరిచర్య చేసేవారిని ఎంకరేజ్ చేయాలి. ఎప్పుడు మీరే కనపడతారు, ఎప్పుడు మీరే ముందుంటారు అని మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఏమి అనకూడదమ్మా, గుర్తుపెట్టుకోండి. దాన్ని అసూయ అంటారు. కొంతమందికి అసూయ కలుగుతుంది మనసులో. వద్దు. మన క్రీస్తు సంబంధులం. క్రీస్తు సంబంధ అతిశయ పడరా, అతిశయ అసూయ కాదు, అసూయ పడకూడదు, గుర్తుపెట్టుకున్నారా. మనం దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు పాడలేవు కానీ పాడగలిగే వారిని ప్రోత్సాహపరిచి పంపించండి పాడటానికి. మనకి ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా ప్రతిరోజు 1 hour ప్రైవేట్ వర్షిప్ జరిగిద్ది. మీలో ఎవరైనా, ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, మన సంఘ విశ్వాసులే అవ్వాల్సిన అవసరంలా, వేరే వారు ఎవరు పాడతామన్నా మంచి స్వరం ఉండి మంచి క్యారెక్టర్ ఉండి ఎవరు మేము పాడతామండి అన్నా లైవ్ లో మాతో పాటు ఏకీభవించవచ్చు, దానికి నో ప్రాబ్లం. మన సంఘ విశ్వాసులే అని అక్కడ ఏం లేదు. అది ఆరాధన మనం చేస్తున్నాం అంతే, దేవుని ఘనపరుస్తున్నాం అంతే. అయితే ఫస్ట్ ప్రయారిటీ మన సంఘ విశ్వాసులకు ఇవ్వబడుతుంది. ఓకేనా? ఇది కేవలం దేవుని మహిమార్థం మనం చేస్తున్నాం. సో ఈరోజు దేవుడు మనం హెచ్చరించేటువంటి హెచ్చరికలు ఏంటంటే, ఒకరినొకరిలో గొడవలు ఆడుకోకూడదు అనేది ఒకటి. రెండవది, ఒకరికి ఒకరు అసూయ పడకూడదు అనేది రెండవది. మూడోది అని అంటాడు, వృధాగా అతిశయపడక ఉండమంటాడు. అంటే కొంతమందికి ప్రతి చిన్నదానికి గొప్పగా ఫీల్ అయిపోతారు, అతిశయం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్త అంటాడు, మనం అతిశయించవలసి వస్తే అది దేవుని బట్టే తప్ప మరి దేనిని బట్టి మనం అతిశయించకూడదరా, గుర్తుపెట్టుకోండి. నీవు గర్వించవలసి వస్తే దేవుని బట్టే గర్వించాలి, దేవుడు మనకిచ్చిన జీవితాన్ని బట్టే గర్వించాలి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని బట్టే గర్వించాలి, దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టే గర్వించాలి, దేవుని మహాకృపను బట్టి మనం గర్వించాలి. కానీ మనలో ఉన్నటువంటి వరాలను బట్టి కానీ స్వరాలను బట్టి కానీ మనలో ఉన్నటువంటి ఈ వేటిని బట్టి కూడా మనం గర్వించకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, వృధాగా అంటే వట్టిగా అతిశయించకూడదు. ఒకవేళ అతిశయించవలసిన దగ్గర అతిశయించు, తప్పు లేదు, కానీ వృధాగా వట్టిగా అతిశయించకూడదు అనేది ఈ రోజున దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తరువాత దీవెనకరమైనటువంటి వాక్యం ఏంటంటే దినాన మనందరికీ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వాక్యం. ఇదిగో చూడండి, నా వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి వాక్యం ఏముంది, చదవగలరు ఎవరైనా? నీ కోట్లలోను నువ్వు చేయు, చదవండి అమ్మా. నీ కోట్లలోను నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ యెహోవా నీకు దీవెన కలుగునని యెహోవా సెలవిచ్చెను. ఆమేన్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారి, ఈ ఉదయము దేవుడి హెచ్చరికతో పాటు ఒక ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హెచ్చరిక ఏంటో మనం విన్నాం. ఆశీర్వాదం ఏంటి అంటే ఆయన అంటారు, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఏంటి చెప్పండి అందరూ, నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఆమేన్. ప్రియ దేవుని సంగమ, ఈ ఉదయము మనతో దేవుడు మాట్లాడుతున్న మాట 8వ వాక్యంలో చదివాం. ఇంగ్లీష్ లో ఈ విధంగా రాయబడింది, ద లార్డ్ విల్ సెండ్ a blessing on your bands and on everything you put your hand to. The Lord your God will bless you in the land he is giving you. Amen. Bible సెలవిస్తుంది, the Lord will send a blessing on your bands and on everything
యు పుట్ యువర్ హ్యాండ్ టు, అనగా దేవుడట నీ కొట్టలోనికి, కొట్లు అంటే మనకి ఇప్పుడు కొట్లు లేవులేండి, అంటే ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేటువంటివి, వాటిని కొట్లు అని అంటారు. ఇప్పుడు మనకేమున్నాయండి? బ్యాంకులు ఉన్నాయండి. ఆమె ఇప్పుడు మనకేమున్నాయండి? బ్యాంకులు ఉన్నాయండి. దేవుడు చెప్పే మాట, నీ అంటే బ్యాంకులో ₹1,00,000 పడతాయని చెప్పట్లేదండి. ఏమో దేవుని చిత్తం అయితే దేవుడు ఇవ్వచ్చేమో, నేను కాదన్నాం, దాన్ని నేను అడ్డు చెప్పను. కానీ ఒకటి దేవుడు చెప్పే మాట, నీ కొట్లలోను దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడు. నీ కొట్లలోని కనగా నీవు కలిగినటువంటి ధనము, నీవు కలిగినటువంటి కొంతమందికి పొలాలు ఉంటాయి, ఆ పొలంలోనికి దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడంట. నీవు చేసే ఉద్యోగంలోనికి దేవుడు ఆశీర్వాదం పంపిస్తాడంట. హీ విల్ సెండ్ అన్నాడు కదా, అక్కడ రాయబడింది. హీ విల్ సెండ్ అంటే ఆశీర్వాదానికి చెబుతాడంట. ఇదిగో ఎల్లు, వారిని వరించు. మన భాషలో ఏంటి? వరించటం. నన్ను అదృష్ట దేవత వరించిందండి అంటారు. అదృష్ట దేవత నిన్ను వరించిద్దో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు చెబుతున్నాడు, ఆశీర్వాదం దేవుడు చెబుతున్నాడు. ఎల్లు, ఇదిగో యశ్వంతును వరించంటాడంట. ఆశీర్వాదం అన్నప్పుడు అది ఉద్యోగం కావచ్చు, దేవుడు చెప్పవచ్చు, ఆ ఉద్యోగానికి వెళ్ళు, యశ్వంతుకి నువ్వు వెళ్ళి యశ్వంతుడు వరించని చెప్పవచ్చు. లేకుండా నారాయణకి అవసరం ఆశీర్వాదం, వెళ్ళి నారాయణ వరించని చెప్తాడు. ఏ ఆశీర్వాదము నీకు అవసరమో దేవుడు ఆశీర్వాదం చెబుతాడంట. నువ్వు వెళ్ళి వారి జీవితంలో నువ్వు ఉండని. నీ కొట్లలో దీవెనను ఆయన ఉంచుతాడంటున్నాడు. అంటే నీ ఆహారం, నీ ఆరోగ్యం ఆయన దీవిస్తానంటున్నాడు. నీ ఉద్యోగంలో దీవిస్తానంటున్నాడు. నీ యొక్క ప్రతి పరిస్థితి, నీవు కలిగినటువంటి నీ ఇంట్లో ఆయన దీవెనిస్తానంటున్నాడు. స్త్రీలు ఇంటి పనుల్లో దేవుడు దీవిస్తాడు. అక్కడ ఉంది కదా, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో ఏంటండి? నీవు చేయు ప్రయత్నములన్నిటిలో, ఆన్ ఎవ్రీథింగ్ యు పుట్ యువర్ హ్యాండ్ టు, అనగా అర్థం ఏంటి? కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఒక దానిలో చేయి బెటరు, ఒక పనిలో చేయి బెటరు. మా సమర్పణం ఆ రకం. వాడు ఇటు 2 కంప్యూటర్లు పెట్టుకున్నాడు. అంటే మన కంప్యూటర్లు కాదులేండి ఆ 2, ఒకటి యశ్వంత్ కంప్యూటరు, ఇంకొకటి ఇజ్రాయల్ గారి కంప్యూటరు, సారీ ల్యాప్టాప్లు. 2 ల్యాప్టాప్లు తెచ్చుకున్నాడు వాడు. 2 తెచ్చుకొని 2 పెట్టుకుంటున్నాడు. 2 పని చేస్తూ ఉంటాడు వాడు. దానిలో కూడా ఒకటి చేస్తాడా, ఒకటి జూమ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఏం చేస్తాడంటే దానిలోనే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాడు కొత్తవి కనుక్కోవటానికి. నిన్న ఫేస్బుక్లో, యూట్యూబ్లో ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా చక్కగా కనపడింది కదా. కారణం ఏంటంటే నిన్న మావాడు కొత్త సాఫ్ట్వేర్ కనుగొన్నాడు. కొత్త సాఫ్ట్వేర్ అది, అందుకే చక్కగా కనపడ్డాయి. ఇటు కంప్యూటర్ ల్యాప్టాప్, ఒక ల్యాప్టాప్లో జూమ్ పెడతాడు, ఇంకొక ల్యాప్టాప్లో కనుగొంటాడు. మూడోది ఏంటో తెలుసా? సెల్ పట్టుకుంటాడు, వేరే సెల్లో, సెకండ్ హ్యాండ్ సెల్ ఒకటి ఉంది పాపం యశ్వంత్ మాకు ఇచ్చింది, దానిలో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. మరొక పక్క మరొకటి చేస్తూ ఉంటాడు, 4-5 చేస్తూ ఉంటాడు మావాడు. దేవుని కృపను బట్టి దేవుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏం చెబుతున్నాడు ఈ రోజున దేవుడు? నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో ఏముంది? నీవు చేసే ప్రయత్నాలన్నిటిలో చెప్పండమ్మా. నీకు దీవెన కలుగునట్లు యెహోవా నీకు ఆజ్ఞాపించును. ఆమేన్. చూడండి, అంటే అర్థం ఏంటి? కొంతమందికి దేవుడు ఆ వరాలు ఇస్తాడులేండి. నా లాంటి వాళ్ళకైతే ఒకటే కష్టం. మా సమర్పణ చాలా సార్లు చేస్తా, డాడీ ఇది ఎట్లా చేయాలని, మళ్ళీ మరుసటి రోజు మర్చిపోతా దాన్ని.
మరి మా వాడు 4, 5, 6, 7 పెడతా ఉంటాడు ఒకేసారి. మరి వాడికి ఎట్లా అది దేవుని కృప. అందుకని వాడి మీద నాకు అసూయ ఏం లేదు. నిన్న కీర్తన చక్కగా పాడింది, వాయిస్ విన్నారా కీర్తనది? నాకు ఆనందం వేసింది, నాకు అసూయ ఏం లేదు. ఒరే నేను పాడకుండా కీర్తన పాడుతున్న, కీర్తనకు మంచి పేరు వచ్చిద్దామని. అరే మన పిల్లలండి వాళ్ళు, చక్కగా దేవుడు స్వరాలు ఇచ్చాడండి, మనం ఆనందించాలండి, దేవుని గణపరచాలి. నాకు ఆనందం వేస్తా ఉంది వాళ్ళు పాడుతున్నప్పుడు, యశ్వంత్ వాళ్ళు పాడుతున్నప్పుడు పిల్లలు. అరే నా గొంతు బాగుంటే వాళ్ళని బాగానేకుండా నేను పాడేవాడిని కదా. నో 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 నో, దేవుడు వాళ్ళకి స్వరాలు ఇచ్చాడు, మనం స్తుతించాలి దేవుణ్ణి, వారిని ఎంకరేజ్ చేయాలి. అసూయ పడకూడదు మనం వారు పాడుతున్నందుకు. వెరీ గుడ్, దేవుడు మనకు మంచి బిడ్డలు ఇచ్చాడని మన ప్రభువుని ఘనపరచాలి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆశీర్వాదం 1, నీ కొట్లలో దీవెన ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాడు ఆయన యేసయ్య. 2వది, నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, కొంతమంది నేను చెప్పినట్టుగా ఉద్యోగం చేస్తూ ఉంటారు, మరలా చదువుతూ ఉంటారు, హై స్టడీస్, ఇంకా బాగా చదవాలని డిగ్రీస్ కొరకు, మంచిదే. కొంతమంది ఉదయం పని చేస్తారు, డ్యూటీ అంటే ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళు. కొంతమంది 2-3 పనులు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆర్థిక పరిస్థితిని బట్టి. కానీ దేవుడు చెబుతున్నాడు, కొంతమంది ఇంట్లో ఎవరు స్త్రీలు ఒక పక్క వంట చేస్తూ ఉంటారు, ఒక పక్క పిల్లలు చదివిస్తూ ఉంటారు, ఇంకో పక్క భర్త పిలిస్తే భర్త దగ్గరికి వెళ్ళి భర్త అవసరం చూస్తూ ఉంటారు. ఒకేసారి 4-5 పనులు చేయాలి. దేవుడు అంటున్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఎన్ని పనులు చేస్తున్నా, ఆ ప్రతి పనిలో దేవుడు నీకు దీవెనను పంపిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. దేవుని సంగమా, నువ్వు కొంతమంది ఉద్యోగంలో ఒక పని చేయరు, వాళ్ళకి మంచి టాలెంట్స్ ఉన్నాయి అనుకోండి, ఉద్యోగంలో అధికారులు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ పని కూడా కాకుండా మరో పని కూడా అప్పగిస్తారు వాళ్ళకి. అది దేవుడు చెబుతున్నాడు, నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాడు. ఆమేన్. నువ్వేం బాధపడబాకు, నువ్వేం దిగులు పడబాకు. దేవుడు నువ్వెక్కడ ఏ పని చేస్తున్నా అక్కడ దేవుడు నీకు ఆశీర్వాదం రావటానికి ఆశీర్వదిస్తున్నాడు, పంపిస్తున్నాడు ఆయన. ఆమేన్. యోసేపు గురించి నేను చెప్పి ముగిస్తున్నాను. చూడండి, యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. అక్కడ రాయబడతా ఉంది, యోసేపు చేసే ప్రతి పనిని యెహోవా ఆశీర్వదించాడంట. ఆమేన్. ఇంటి పని, యోసేపు పొలంలో పని చేస్తున్నాడు, ఆయన చేసే ప్రతి పని యేసయ్య ఆశీర్వదించాడు. ఈరోజు దేవుడితో చెప్తున్నాడు అదే, నువ్వు ఏమేం పనులు చేస్తున్నావు, ప్రతి పనిలో యేసయ్య నీకు దీవెన కలగాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్. సో నువ్వు ఏ పని చేస్తున్నా, అని ఏ పని అంటే దయచేసి అమ్మ తప్పుడు పనులు కాదు తల్లి తండ్రి, ఏ పని అన్నా అంటే తప్పుడు పనులు కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏ మంచి పని చేస్తున్నా, నువ్వు బ్రతకటానికి ఉద్యోగం చేస్తున్నావా, వ్యాపారం చేస్తున్నావా, చిన్న కూలి పని చేసుకుంటున్నావా, ఏ పని చేస్తున్నా, లేకుంటే నువ్వు ఇంట్లోనే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటున్నావా, లేకుంటే చదువుకుంటున్నావా, నువ్వు ఏ పని చేస్తున్నా, చిన్నపిల్లలు ఆడుకున్నారు, వాళ్ళకి అది పని పిల్లలకి. అవునండి, మనం అంతా పిల్లలు ఎవరే పని పాట లేదంటే, చిన్నపిల్లలు మనలాగా వంట చేయలేరు, మనలాగా ఉద్యోగం చేయలేరు, వాళ్ళ పని ఆడుకోవటమే. వారికి దేవుడు ఆ పనులు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాట, నీవు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిలో దేవుడు నీకు ఆశీర్వాదాన్ని కలగాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆమేన్ ఆమేన్. ఈ సెండ్ బ్లెస్సింగ్స్. ఆమేన్. ఆయన ఆశీర్వాదాలను పంపిస్తున్నాడు, మనం వాటిని పొందుకున్న విశ్వాసంతో. ఆమేన్ చెప్పండి అందరూ, ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్ ఆమేన్ అంటే నేను మళ్ళీ చెబుతున్నా, కలుగునుగాక, నా జీవితంలో జరుగునుగాక అని అర్థం. నేను మీరు వాక్యంలో దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రవచనపూర్వక వాక్కులు మీకు పంపిస్తున్నప్పుడు వెంటనే పట్టుకోండి వాటిని. ఆమేన్, నా జీవితంలో జరుగునుగాక అన్నట్టుగా ఆమేన్ అని చెప్పుకోవాలా. అప్పుడు ఆ వాక్యం, ఆ వాగ్దానం, ఆ ఆశీర్వాదం మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది. ఆమేన్. ఈ దినమున దేవుడు ఆయన చెప్పిన ప్రకారం మన కొట్లలో
దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీకు వద్ద ఆశీర్వాదాలు? మీ ఉద్యోగాల్లో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ ప్రయాణాల్లో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ ఇంటి పనుల్లో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ చదువుల్లో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ యొక్క వ్యాపారంలో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ దేహాలలో దేవుని ఆశీర్వాదం ఉండును గాక. మీ బిడ్డలకు దేవుని ఆశీర్వాదం ఉండును గాక. వారి ఆటపాటల్లో మీకు ఆశీర్వాదం ఉండును గాక. ఈ అపాయము మీ గుడారమును సమీపించకుండును గాక. మీ ప్రయాణాలలో మీ రాకపోకలలో దేవుడు మీకు తోడై ఉండి క్షేమమునిచ్చును గాక. మీ కుటుంబాలలో ఐక్యతను, భార్య భర్తలకు బిడ్డలకు మధ్య ఐక్యతను, సమాధానమును యేసు నామములో దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్. సంతానము కొరకు ఎదురు చూస్తున్న వారి గర్భద్వారములు యేసు నామములో తెరవబడును గాక. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు యేసు నామములో ఉద్యోగాలు పొందుకొందురు గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొనగలిగితే, మీరు అవకాశం ఉంటే మీరున్న స్థలాల్లో ఎప్పుడు ప్రార్థన అని చెప్పినా మీకు వీలుంటే 2 మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులెత్తి ప్రభు వైపు చూపిస్తూ ప్రార్థన చేయటం అలవరుచుకోండరా. మీరు అవకాశం ఉంటే చేయగలిగితే, అవకాశం లేని వారు ఓకేనండి. మీరు అవకాశం ఉన్నవారు మోషే వలె 2 మోకాళ్ళ మీద నిలబడి 2 చేతులు ప్రభు పాయ వైపు చూపిస్తూ, దాని అర్థం, అయ్యా నన్ను నీకు అప్పగించుకుంటున్నా, ఇదిగో నా చేతులు, రక్త చేతులు, ఒట్టి చేతులు చూపిస్తున్నా, నీవే నా సహాయం అని అర్థం. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయం దేవునితో మాట్లాడిన మాటలను బట్టి దేవుని గణపరచరా. ఈ ఉదయం దేవునితో మాట్లాడిన మాటలను బట్టి ప్రభువుని స్తుతించు, ప్రభువుని మహిమపరచు. మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దరా. నువ్వు మౌనంగా ఉండొద్దు. యేసయ్య ఈ దినాన 3 హెచ్చరికలు ఇచ్చాడు, 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. హెచ్చరికలు ఏంటి అంటే, వివాదాలు పెట్టుకోవద్దు ఒకరితో ఒకరు, గొడవలు పెట్టుకోవద్దు ఒకరితో ఒకరు. 2వ హెచ్చరిక, అసూయ పడద్దు ఒకరితో ఒకరి మీద ఒకరు. 3వ హెచ్చరిక, వృధాగా అతిశయపడద్దు, వట్టిగా నీవు అతిశయపడద్దు. ఈ 3 హెచ్చరికలు, ఆశీర్వాదాలు, నీ కొట్లలో ఆశీర్వాదం ఉండాలని ఆయన ఆజ్ఞాపించాడు. నీ కొట్లలో దీవెన కలుగునట్లు ఆయన ఆజ్ఞాపించాడు. అనగా నీ ఉద్యోగంలో దీవెన కలగాలని ఆజ్ఞాపించాడు. నీ యొక్క ఆర్థికంగా దీవించబడాలని ఆజ్ఞాపించాడు దేవుడు. నీ ఆరోగ్యం దీవించబడాలని ఆజ్ఞాపించాడు దేవుడు. 2వది, నీవు చేసే ప్రతి ప్రయత్నం, నీవు చేసే ప్రతి పనిని దీవించబడాలని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎస్, ఈ దినాన నువ్వు ఒక ఉద్యోగానికి వెళుతున్నావా, నీ ఇంటి పనుల్లో ఉండబోతున్నావా, ప్రభువుని అడుగు. నీవు చేసే ప్రతి పనిలో ఆయన నీకు దీవెన ఆజ్ఞాపిస్తున్నాడు. దీవెన రావాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. నువ్వు దీవెన పొందుకోవాలని ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనందరం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకున్నావారా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు ఒక చక్కనైనటువంటి సమయాన్ని ఇచ్చాడు. ఉదయం వేకునే లేచి ఆయన స్తుతించడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలము మనల్ని మనం ప్రభువుకి అప్పగించుకుందాం. ఈ ఉదయకాలం మనలను మనం ప్రభువునకు సమర్పించుకుందాం. హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఈ దిన నీ వాక్యం ద్వారా మాట్లాడావు అయ్యా. మేము ఒకరితో ఒకరు వివాదాలు పెట్టుకోకుండా, గొడవలు పెట్టుకోకుండా, వాదనలు లేకుండా మేము ఉండగలిగే భాగ్యం దయచేయండి. అసూయ అనేది మాలోనికి రాకుండా సహాయం చేయండి. వట్టిగా మేము అతిశయ పడకుండా కృప చూపించండి. మేము నీ ఆత్మచేత నడిపించబట్టని సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రం. మా కొట్లలో
మేము చేయి ప్రయత్నం అన్నిటిలో దీవెనను నువ్వు పంపించావు. నీ స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాని కొందనాలు, దేవాని కొందనాలయ్యా, నీ స్తోత్రాలు. ఈ సమయంలో పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మనమందరము కూడా ఏకీభవిద్దామండి. సమస్త జ్ఞానులకు మించిన వాడా నీకు వందనాలు నాయన. తండ్రి, ఊహలకి అందని వాడా నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో మాకు నీవు బయలుపరుచుకొని నీవు దేవుడు అని మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. నాయన, మా యొక్క చిన్న జ్ఞానంతో నిన్ను మేము తెలుసుకోవడం కష్టం ప్రభా. కానీ నిజముగా మాకు అర్థమయ్యే విధానంలో మాకు నీవు కనపరుచుకున్నావు దేవా. సృష్టికర్త మాతో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు నాయనా. నీకు వందనాలు ప్రభు. యేసయ్యా, ఇదిగో ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా, ఆ ఒక చిన్న బిడ్డతో మాట్లాడినట్లుగా తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నావు. అందుని బట్టి వందనాలు. నీ ఉదయకాల సమయంలో మా స్థుతులు మీరు అంగీకరించారు. మీ సేవకుని ద్వారా మరొక మారు ఆయా మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మేము ప్రభు ఇదిగో యేసయ్యా, అసూయ పడేటువంటి వారిగా మేము అన్నిటికీ ఉండకుండా సహాయం చేయండి. మా తోటి వారి అభివృద్ధి పొందుతున్నప్పుడు వారిని బట్టి మేము ఆనందించే హృదయాలు మాకు దయచేయండి. ఇతరుల మేలు, ఇతరుల క్షేమము, ఇతరుల అభివృద్ధిని కోరుకునే హృదయాలు మాకు దయచేయండి నాయన. అయా యేసయ్యా, నీకు స్తోత్రాలు. అలాగే వృధా అతిశయం అనేది మేము ఎన్నడూ కలిగి ఉండకుండా ప్రభువా, మేమేమై ఉన్నాం అది నీ కృపని ప్రతి నిత్యము మేము గ్రహించి ఆయా మేము ఎంత మంచి స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నతమైన స్థితికి నువ్వు తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా మేము అతిశయించకుండా నిత్యము కూడా ప్రభువా మేము తగ్గింపు స్వభావం కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి నాయన. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాదములు ప్రభువా రేపేటువంటి మనస్సు తీసివేయండి అయ్యా. అసమాధానము కలిగించేటువంటి ఆలోచనలు, అసమాధానము కలిగించేటువంటి ఆయా పరిస్థితులు, సంఘటనలు ఆయా దయచేసి ప్రభువా వాటిని జయించే కృపను మాకు అనుగ్రహించండి. ఆయా వివాదములు రేపేటువంటి స్వభావం మాలో తీసివేయండి. సమాధానకరంగా ఉండేటువంటి భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఆయా సమాధానంలో వెంటాడమన్నావు కదా. ఆయా శక్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండమని చెప్తుంది కదా నీ వాక్యం నాయన. కనుక మేము ఆయా మా యొక్క కుటుంబంలో ఆయా మరి ప్రభు నాయన ప్రతి ఒక్కరితోనూ, అలాగే మేము ఆ యొక్క బంధుమిత్రులతోనూ, మా సంఘంలో ప్రతి ఒక్కరితోనూ మేము ఎక్కడికి వెళ్తే అక్కడ, మేము ఎక్కడ ఉంటే అక్కడ ప్రతి ఒక్కరితో కూడా మేము సమాధానంగా ఉండే భాగ్యం దయచేయండి. వివాదాలు మా మధ్య రాకుండా నీ కృప చూపించండి నాయన. అయ్యా ఇదిగో ప్రభు ఆశీర్వాదములు పంపిస్తానని వాగ్దానం చేస్తావు. అయ్యా మా కొట్లలు ఆయా ధాన్యంతో నింపుతానన్నావు. అంతేగా మాకు సమృద్ధిని పంపిస్తానన్నావు. మా ప్రతి అవస్థత ఈ దినాన ప్రభు ఇదిగో ఈ జూమ్ ప్రేయర్ లో ఆయా యొక్క యూట్యూబ్, ఫేస్బుక్ లో ప్రభు మాతో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో ఆయా ఎవరెవరికి ఏ కొదువులు ఉన్నాయో మాకు తెలియదు. కానీ దేవా నువ్వు సమృద్ధిని పంపిస్తానని చెప్తున్నావు. రైతు పనులన్నింటినీ కూడా నువ్వు దీవిస్తానని చెప్తున్నావు గనక ఆయా ముందుగా మేము ఒకవేళ ఈ యొక్క వివాదాలు ప్రభు తండ్రి రేపే హృదయం కానీ, అసూయ ప్రభు ఉన్నటువంటి పరిస్థితి కానీ, ఆయా వృధాగా ప్రభు అతిశయపడేటువంటి మనసు ఉంటే వాటన్నిటిని మీరు తీసివేసి ఇదిగో ప్రభు ఆశీర్వదింపబడే విధంగా మమ్మల్ని ఉంచండి నాయన. నీ యొక్క దీవెనలకు పాత్రలుగా మమ్మల్ని చేయండి ప్రభు. ఆయా నాయన ఈ బిడ్డలందరి జీవితంలో మీరు పంపిన వాక్కులు నెరవేర్పులోకి తెమ్మని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఈ దినమంతా మీరు మాతో ఉండండి. ఆయా బిడ్డలు ఇదిగో వారి ఎవరెవరు వారి యొక్క ఆయా ఉద్యోగాలకు వెళ్తున్నారు, వారి పనులకు నిమిత్తం వెళ్తున్నారు, వాళ్ళందరితో మీరు ఉండండి. వారికి క్షేమమును, భద్రతను దయచేయండి. ఇది మా అందరి జీవితాల్లో కేవలం మీ చిత్తం మాత్రమే జరిగించండి. మేము ఎదుర్కొనే ప్రతి శోధన పైన మాకు విజయాన్ని దయచేయండి అయ్యా. దీని గురించి ప్రకటించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. ఈ దిన ఆశీర్వాదాలు మాపై కుమరించమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును మన రక్షకుడునైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇది మొదలు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ఆయన మాకు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చును కాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు అందరినీ కూడా దీవించును గాక.